బ్యాక్ టు మై ఛానల్ హన్షి అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత నేనైతే వీడియో షూట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఏంటనుకుంటున్నారా? ఏంటో గెస్ చేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసింటే అర్థమై ఉంటుంది. నేనైతే ప్రాంక్ చేయబోతున్నాను మా హస్బెండ్ మీద. ఏంటక్క పెళ్ళవలేదు హస్బెండ్ అంటున్నావు అన్నారు కదా, అదొక సాటిస్ఫాక్షన్. అండ్ నెక్స్ట్ ప్రాంక్ ఏంటి అని వచ్చేస్తే, ప్రాంక్ వచ్చేసి నా ఫోన్ పగిలిపోయింది అని చెప్పేసి ప్రాంక్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. చాలాసార్లు మాకు ఫోన్ గురించి డిస్కషన్ వచ్చింది, సరిగ్గా వాడిని ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాను అది ఇది అని. సో ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటి అనేది నేను వీడియో పెట్టేస్తాను. ఇది అందరికీ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేసేయండి. వీడియో చూసి తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఏబీ అయితే మా ఇంట్లో ఉన్నారు. ఇంకా తన రియాక్షన్ నేను మా అమ్మ ఫోన్తో అయితే కాల్ చేస్తున్నాను. చూడండి, మా అమ్మది జియో ఫోన్ అనమాట. బా నా ఫోన్ మొత్తం పగిలిపోయింది బా. అది గోడ మీద కూర్చున్నా, అక్కడ ఫోన్ పట్టుకున్నా జారిపోయింది. వర్షం పడుతుంది, ఇంక పడిపోయింది. ఏంది ఆర్ఎక్స్ ఇప్పుడు నాకు ఫోన్ ఎలాగా? ఆనే కావట్లా ఫోను. మా అమ్మ తిడుతుంది నన్ను. ఫోటో పెట్టడానికి కూడా లేదు ఫోన్, చిత్త అయింది. గ్లాస్, టెంపర్ గ్లాస్ లోపల నుంచి. ఎట్లా కొత్త ఫోన్ కొనిస్తావు? కారు 600 ఫోనా? మళ్ళీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అన్ని రావు కదా. నీ ఫోన్ నాకు ఇచ్చే, కార్బన్ నువ్వు తీసుకో. నాకు టెన్షన్ అవుతుంది, ఏం చేయాలి అర్థం కాదమ్మా. మొత్తం చిత్త అయిందయ్యా ఫోను. నాకు అదంతా కాదు, ఇంక ఫోన్ ఇట్లా అయితే ఎలా తింటారు? ఫోన్ ఇలా అయితే ఎలా తింటారు? ఇది నీకు ఏ మాత్రం కూడా లేదులే ఐఫోన్ అన్న ప్రేమ. ఏవని తిడతావు? భయం ఉంది. అంత డబ్బులు పెట్టుకున్నా 70,000 80,000 రూపాయి 2 రూపాయలు అదే ఉన్నా ఎట్లా వాడేది కూడా తెలియదు నీకు. సరే ఇంకొక ఐఫోన్ కొనుక్కున్నాం. కొనుక్కుంటావు, నీకేమి ఉండదని. ఏమైనా కొనుక్కుంటావు, ఐఫోన్ కొనుక్కుంటావు, ల్యాప్టాప్ కొనుక్కుంటావు. సర్లే, ఇప్పుడు ఏం చేయాలి దాన్ని? నేను సర్వీస్ సెంటర్కి ఏమైనా ఇవ్వమంటావా? మా బావకు చేసిన దీనిలోంచి అది అవ్వదు, ఇంక చిత్త అయిపోయిన తర్వాత ఫోను అని. సాయంత్రం పాకసామాన్లు వస్తారు, చక్కెరగా పాడుకొచ్చి చక్కెర తీసుకొని వస్తాయి. అర్థం కాల. పాకసామాన్లు వస్తారు, ఎవరైనా బండి వేసుకుని చక్కెర కొబ్బరి ఏదో
కేజీలు ఉల్లిపాయలు వస్తాయంటవా? ఆ, మ్మ్. ఆ, నువ్వే ఇయ్యొచ్చు కదా 2-3 కేజీలు ఉల్లిపాయలు ఏదో. తీసుకోండి అడిగిస్తా. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నేనేం చెప్పమంటావు? నాకేమైనా షోరూమ్ ఏమన్నా ఉందా లేకపోతే ఇదే? ఆ? భయం వేస్తుంది నాకు. ఆ, ఆ, మీకు ముందు ఉండాలి భయం, వేసిన కాదు. నేను చూసుకోలేదు, కుక్క అడ్డొచ్చింది, జారిపోయింది. ఆ, సరిపోకుండా ఉన్నారు భయం సరిపోయినాక. మ్మ్. ఏం చెప్తాను? సరేలే, ఊరికే ప్రాంక్ చేసాం. నాకు తెలుసులే. ప్రామిస్గా ప్రాంక్ చేసా. నాకు కూడా బ్యాంక్ అని నాకు కూడా తెలుసు. నీకు ఎట్లా తెలుసు ప్రాంక్ అని? అబద్ధాలు చెప్పకు. నీ అద్దరు వేస్తాను నేను కనుక్కోరేనా? ఊరికే అన్న, నిజంగా పగిలింది. అది పదిలితే పగిలింది. మ్మ్. దీనికి ఫోన్ ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు నేను అనుకుంటున్నావు కదా, ఫోన్ లేకపోతే. నేనేం ఉండదు అబ్బా. మ్మ్. మూసుకో. సర్లే బాయ్. తిన్నావా లేదా? నేను చెప్పను. నేనా? ఐఫోన్ కొనిస్తే చెప్తా. సరే చెప్పు. తిన్నాం. ఏం తిన్నారా? మళ్ళీ చెప్తా లేండి, బాయ్. సక్సెస్ఫుల్గా ప్రాంక్ అయితే కంప్లీట్ చేశాను. ప్రాంక్ ఎలా ఉందో కామెంట్ చేయండి.